మనం బైబిల్ బాగా గమనిస్తే మనకొక సైకిల్ కనబడుతది. నూతన సృష్టి, ఆశీర్వాదం. ఇది ఎవరి దగ్గర నుంచి ఇనిషియేట్ అవుతది ఇంతకనగానే దేవుడి దగ్గర నుంచి ఇనిషియేట్ అవుతది. వెంటనే మనుషుల దగ్గర నుంచి కూడా మరొకటి ఇనిషియేట్ అవుతది. ఏంటి ఇంతకనగానే తిరుగుబాటు, తీర్పు పొందటం. ఇది ఇనిషియేట్ అవుతది. ఇది క్లియర్‌గా అర్థం అవ్వాలంటే ఆదికాండం దగ్గరికెళ్ళిపోదాం. ప్రకృతి మొత్తాన్ని చేసి చక్కగా సృష్టిని చేసి అందులో మనిషిని పెట్టి ఏం చేశాడు ఇంతకీ? మీరు ఫలించి, అభివృద్ధి పొంది, విస్తరించి భూమిని నిండించి చక్కగా బాగా ఎదగండని ఆశీర్వదించారు. మరి మనిషి ఏం చేశాడు ఇంతకీ? తిరుగుబాటు చేశాడు. ఎలా తిరుగుబాటు చేశాడు? అన్నీ తినమన్నారు దేవుడు. ఒక్కటి మాత్రం తినొద్దన్నారు. ఆ ఒక్కటి ఎందుకు తినకూడదని చెప్పేసి ఆ ఆజ్ఞకు తిరుగుబాటు చేసి ఏం తెచ్చుకున్నాడయ్యా మీదకింతకని తీర్పు తెచ్చుకున్నాడు. ఏంటి ఆ తీర్పు ఇంతకీ? ఏదైనా వనంలో నుంచి బయటికెళ్ళిపో అని చెప్పి బయటికి గెంటేశారు దేవుడు. ఆ తర్వాత మనిషి ఇంకా తిరుగుబాటు చేసి, తిరుగుబాటు చేసి ఎంత తిరుగుబాటు చేశారయ్యా అంటే దేవునికి ఒకానొక సందర్భంలోకి వెళ్ళిపోయేసరికల్లా అసలు వీళ్ళని అనవసరంగా సృష్టించానురా ఈ భూమి మీద అనే ఆలోచన వచ్చేంత తిరుగుబాటు చేశాడు మనిషి.